దేవస్థానానికి కాలినడకన బయలుదేరిన బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సూరపనేని రంగారావు. బాపులపాడు మండలం కాకులపాడు గ్రామానికి చెందిన సూరపనేని రంగారావు తిరుమల తిరుపతి దేవస్థానంకు పాదయాత్ర. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు విజయం సాధిస్తే కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానని మొక్కుకున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూరపనేని రంగారావు తన మొక్కులు చెల్లించుకోవడానికి గురువారం ఉదయం హనుమాన్ జంక్షన్లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టి కాలినడకన తిరుమల తిరుపతి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ బాబు నాయకత్వం, జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు. ముద్దల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నా పేరు సూరపనేని రంగారావు. 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన నుండి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా నా శక్తి వంచన లేకుండా పనిచేసుకుంటూ వస్తున్నాను. 2019 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. 3 సార్ల ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రాదు అనేది నేను విన్న తర్వాత ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎందుకు అంత భక్తి అంటే, ఆంధ్ర తెలంగాణ 294 సీట్లలో పెద్ద తిరుపతిలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్నగారు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఏం చెప్పారు, కౌంటింగ్ అవ్వకముందు 224 సీట్లతో మనం గవర్నమెంట్ ఫార్మేషన్ చేస్తున్నాము అని చెప్పిన మాట ఒకటి. తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అలిపిరి దగ్గర బాబు గారి మీద బ్లాస్టింగ్ జరిగింది. బాంబు బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఈ ప్రపంచంలో నాకు తెలిసి శుభ్రంగా ఉన్న వ్యక్తి ఎవరు లేరు, ఒక్క బాబు గారు తప్ప. ఈ 2 ప్రధాన కారణాలతో బేస్ చేసుకుని గవర్నమెంట్ రాకపోతే ఏంటి, పోలవరం పూర్తి కావాలి, అమరావతి 29 గ్రామాల ప్రజలు 33,000 ఎకరాల భూమి ఒక్క పెద్ద ఆయన మాటతో ఇస్తే తర్వాత జరిగిన పరిణామం మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ, మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా అమలు జరగాలన్నా ఈ రాష్ట్రానికి ఒకే ఒక నాయకుడు, ఆయనే ద లీడర్ ఈజ్ ఆల్వేస్ ద లీడర్, ఓన్లీ ఎన్సీపీ నాయుడు, ఏపీఎస్ ఎక్స్ సీఎం ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహానాయకుడిని 164 సీట్లు ఇచ్చి ప్రజలు గెలిపించింది. చాలా ఆనందపడుతున్నాము. 1631 రోజు అమరావతి పాదయాత్ర రైతులు కాలిబాటన ప్రయాణం చేస్తే పాదయాత్రగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 617, 7310, 10-1-11 భగవంతుడు ఉన్నాడు. ఖచ్చితంగా అయ్యే జరిగింది. ఈ కారణాలతో ఖచ్చితంగా బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, అవ్వాలి అని ఇందాక మీకు చెప్పిన ఆ 3 కారణాల మూలాన హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి నుండి పెద్ద తిరుమల ఎన్ని రోజులైనా ఖచ్చితంగా వచ్చి మొక్కు తీర్చుకుంటానని, 101 కొబ్బరికాయ ఆంజనేయ స్వామికి కొట్టి మొక్కు తీర్చుకుంటానని తెలియపరుచుకుంటూ చెప్పిన సోదరులందరూ వచ్చినందుకు మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, మేము ముఖ్యంగా సోదర సమానులు దయాల రాజేశ్వరరావు గారికి, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు చూసుకుంటాను. జోహార్ అన్న నందమూరి తారక రామారావు, జోహార్ అన్న నందమూరి తారక రామారావు. నవి ఆంధ్ర రాజస్థాన్ బాబు గారి నాయకత్వం, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త బాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ బాబు నాయకత్వం. జై బాలయ్య, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.